చేస్తున్నావు పొద్దు పొద్దుగా లేచి తెంపు తెంపు ఆకలి అవుతుంది ఇంతసేపు నువ్వు చేసేది సలసల సలసలగా వాషింగ్ మమ్మీ ఏమో వాషింగ్ మిషన్లో వేయద్దంటుంది మీద వండేసరికి అవునా ఎంత కష్టం వచ్చిందో కష్టాలు రాకపోతే కష్టం లేని సుఖంగా జరుగుతాం ఏమో ఏం వంట చేస్తావో నాకైతే అర్థమే కాదు ఇందులో పప్పు చేయనా కూర చేయనా పప్పు చేస్తారా కూర చేస్తారా క్లారిటీ పాయిల్ కూర దీన్ని పాయిల్ కూర అంటారు పాయిల్ కూరని పప్పే చేస్తారు ఎప్పుడైనా పప్పే చేస్తారు కానీ మనం వెరైటీగా కూర చేద్దాం వెరైటీగా కొంచెం ఫ్రై లాగా చేసి 2 ఉల్లిగడ్డలు వేసి అయితే బెడ్ మీద వండబెడితే మమ్మీ కొడుతుంది పాలకూర వెరైటీ అనాలా పాలకూర కాదు పాయిల్ కూర చెప్పు పాయిల్ కూరను పాయిల్ కూర దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పు ఎంత ఉంటుంది ఎక్కువ అంటే 10 రూపాయలకి 3 కట్టలు ఇస్తారు ఫ్రెండ్స్ దీన్ని పాయిల్ కూర అంటారు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది పాలకూర కాదు పాయిల్ కూర అంటే బాలింతలు ఉన్న వాళ్ళైతే తింటే చాలా మంచిది ఇది రెట్ట మంచిగా బాలింతలు తింటే మంచిది ఫ్రెండ్స్ ఇది పాయిల్ కూర చాలా హెల్త్కి ఆరోగ్యానికి ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది పాయిల్ కూర పచ్చబాయిల్ కూర దీనివల్ల లాభాలేంటి గలీజ్గానే ఉంది మొత్తం మరి వారం రోజులు అవుతుంది తెచ్చి అప్పటి నుంచి ఏం చేసినా మళ్ళీ మరి నీ ముఖం ఏళ్ళున్నాయి కాబట్టి పొద్దుగానే తెచ్చిండు వారం రోజులు అయిందంట ఏం అబద్ధాలు చెప్తావురా చెప్పమంటే పొద్దుగాల తెచ్చిందా వారం రోజులు పాలకూర తెచ్చింది సోయి ఉండదు నీకు వండి పెడితే కడుపులో పడేదే తెలుసు నీకు ఆకలి అవుతుంది నాకు అట్లా ఏళ్ళు ఉన్నందుకే అది బాగుంది ఆ లబ్బరు దానికి పెట్టు రిమోట్ అయినా ఇట్లా తెచ్చిండేంద్రా అయ్యో ఆకులని రాలి మరి పప్పు వేస్తా ఇట్లా కూర చేస్తావు 2 ఉల్లిగడ్డలు వేసి 2 పచ్చికాయలు వేసి అక్కడ దూరగా చేస్తా ఇక్కడ దూరగా ఎట్లా చేయాలో చెప్పరాదు ఏముంది ఫ్రెండ్స్ మంచిగా 4 ఉల్లిగడ్డలు కోసి మంచిగా 4 పచ్చికాయలు కోసి మంచిగా నూనెలా జర డీప్ ఫ్రై లాగా చేసి ఒక టమాటా కూడా వేయకుండా మంచిగా చేస్తే కర్రీ మంచిగా అవుతుంది ఇది మంచిగా రొట్టెల మీద తింటే బాగుంటుంది ఆకుకూరలు ఏదైనా కానీ రొట్టెల మీద తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎటు తెచ్చిందో ఇందులోకి ఆకులన్నీ వేరాలి మొత్తం గబ్బు తెచ్చింది ఏదో మంచి వేరాలి రా నాయన ఇగో మట్టి ఎంత ఉంది ఆ మట్టి ఉండడం వల్లనే ఆ చెట్టు ఆకు అనేది ఖరాబ్ కాదు ఎదురుస్తుంది మళ్ళా తెలుసా ఆ ఏళ్ళు ఉండడం వల్లనే మనం మళ్ళీ ఇది భూమిలో పెడదామా బతుకుతుంది వస్తుంది ఫ్రెండ్స్ నేను పాయిల్ కూరని పెడతాను ఎన్ని మినిట్ అయింది 5 మినిట్గా డాలా పిప్పి డుండం ఈ స్టైల్గా పెట్టు ఒక ఫోటో తీసుకుంటా తమిళ కొంచెం ఆకుకూర ఒక్కటేనా ఇవి గిన్నె ఒక చేతిలో బొచ్చ ఒక చేతిలో ఆకుకూర మా ఇంట్లో పాయల కూర ఓకే పిల్ల మంచిది ఏమో నేను చూడలే
ఏమయ్యింది మంచిగా మనము ఊరికి వెళ్ళాలిరా. ఊరికి వెళ్ళి ఒక చెట్టు కింద మంచిగా కుండల వెరైటీగా వంట చేసి కుండల బొంగుల చికెన్ చేయాలి. బొంగుల ఏంది ఇంట్లో ఆడపిల్లల పరిస్థితి ఇదే. 1 2 3 ఇక్కడ చూడు, తమ్నేలు పెడతా మొత్తం. చెప్పు బాయ్, చెప్పు బాయ్ ఫ్రెండ్స్. మొత్తం పాయల కూర చేసి మొత్తం ఇప్పుడు లైవ్లోకి రావాలి, టైం అయిపోతుంది. లైవ్లోకి వస్తావో ఏం చేస్తావు? వాళ్ళు చెప్పాలి. దాశారం మనోయ్య ఏది సక్కగా కాదు. శనిదేవుడు నా చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఛాన్స్ అట్టుగా అవ్వద్దని ఎవరైనా ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉంటే రాబుద్ది అవుతుంది. కొంతమందికి ఏం ఎంకరేజ్ చేయని వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. ఇలా అయితే కష్టమే కానీ పెళ్లి చేసుకుంటే మార్చులనన్నా మేలు చేసుకో. రెడీగా ఉన్నాడా మీ బావమ్మని? బాయ్ అని చెప్పి, బాయ్ అని చెప్పిండా బావ? బాయ్ అని చెప్పంటే కథలు పడతావు. బావ బాయ్ అని చెప్పిండా? బావ పెళ్లి చేసుకుంటాడంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్. నేను ఎలాగో బయటికి వెళ్ళి వీడియోలు తీయలేను, ఏదో ఇంట్లో చేస్తున్నాను. కనీసం ఒక 10 లైకులన్నా ఎవరైనా మనస్ఫూర్తిగా ఇస్తారని అది మనసారా కోరుకుంటున్నాను. సపోర్ట్ చెయ్యొచ్చు కదా, అందరిలాగా బయటికి వెళ్ళి తీయాలని నాకు కూడా అనిపిస్తుంది. కానీ నన్ను తీసుకుపోయే వాళ్ళే ఎవరు లేరు. మీరు ఎవరైనా ఖాళీగా ఉంటే మా ఇంటికి వచ్చి నన్ను తీసుకుపోండి, ఓకేనా? బాయ్.